2.5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక్క జనరల్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అడుగడుగున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మమ్మల్ని పొట్టన మీద కొట్టి మోసం చేస్తూ ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ అన్నా నీకు రేవంత్ అన్నా అని పిలుస్తారు. అన్నా ఇది ప్రజాప్రభుత్వం. ఆ రోజులు నువ్వు కంచెలు ఇరగొట్టినావు, సచివాలయం కాడ కంచెలు ఇరగొట్టినావు. ఇవాళ మా కంచెలు ఇరగొట్టవా అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ సిటీ లైబ్రరీ నుంచి ఎడిపోయినా ఈరోజు నువ్వు మా కొట్టగుడు నీకు అనిపిస్తలేదా? సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి. ఎడిపోయినా రేవంత్ అన్న ఈరోజు 30 లక్షల నిరుద్యోగులు పొట్టగొట్టినావు. పొట్టన పెట్టుకున్నావు. 20 మంది నిరుద్యోగులు చనిపోయి నిన్నాక మొన్న నెలకు 2-3 ఉద్యోగులు ఊరేసుకుని చనిపోతూ ఉన్నారు. నువ్వు ఒక నెల ఉద్యోగాలు జీతం తీసుకోకపోతేనే నీ ఇంటి పూట గడవద్దు. మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేకి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్క ఎంపీకి అట్లాంటిది మాకు యాడ్ నుంచి వస్తాయనా? అట్లా మాకు యాడ్ నుంచి వస్తా స్తోమత లేక. కూడి కుడితే ఆన రాదు, కూడి కుడితే బూడి రాదు, రూపాయి రాదు ఇంటికాడ నుంచి. అట్లాంటిది మా పరిస్థితి ఎట్లుంటుంది? ఆ కడుపు గాలి మేము కడుపు గాలి చదువుతుంటే మా బతుకులు మారుతుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. 1000 కళ్ళతో ఎదురు చూసినాం మన అసెంబ్లీ సెక్షన్లో. నీ మాట కోసం నీ మాట ఎట్టుండదో చూసినాం. నీ నోరు నుంచి వస్తుందా నోటిఫికేషన్? ఒక ఏ మంత్రులు మాట్లాడలే. సిగ్గుండాలి. ఈరోజు బలవంత్ రెడ్డి అయినా బలవంత్ ఎడిపోయినానా? ఎమ్మెల్సీ అని ఎడిపోయిండు. బలమూరి వెంకట ఎడిపోయిండు. రియా సార్ ఎడిపోయిండు. మా గోస వినిపిస్తలేదన్నా? బలమూరి వెంకట నా కరోనా సార్ ఎడిపోయిండు. రోజుకు 10 సార్లు వస్తారు మా దగ్గర. అప్పటికి ఆ రోజు మేము నిరుద్యోగులు మేము అవసరం పడ్డాం. ఈరోజు మీకు కుర్చీ ఎక్కిర్రు. ఈరోజు పదవులు వచ్చినాయి. మీకు మా పదవులు ఎడిపోయినాయి. మా పదవుడు అడుగుతలేం. మా పదవులు వద్దు, మాకు రాజకీయం వద్దు. మాకేం కావాలి? నోటిఫికేషన్ కావాలి. చదువుకునే కష్టపడేటోళ్ళు జాబ్ కొట్టుకొని పోతాడు, సర్వీస్ చేస్తాడు. ఈరోజు నీ ప్రభుత్వం దగాకోరు, బడాకోరు. నిజం పాలన కంటే రగాకోరు కంటే నీ పాలన ఉంది. ఈరోజు బరాబర్ చెప్తున్నా, నీ పాలన కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం కాదు ఇది. నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన నడుస్తుంది. ఈరోజు ప్రజాపాలన ఎడిపోయింది. మా బాధలు ఇంక నిమిస్తలేదా? రోజు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా చిత్తశుద్ధి లేదు మీ మీద. మేము ఏ పాపం చేసినామన్నా? మేము ఏ పాపం చేసినాం? 2-3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఏ ధైర్యంతో ఉంటున్నావు? నీకు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎక్కడైతే పక్కన పెట్టినామో 30 సంవత్సరాలు కూడా నీకు చెప్తున్నా, రాసుకో రేవంత్ రెడ్డి గారు, రాసుకో బాండ్ పేపర్ నుంచి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మొత్తం రాసుకోండి. నీకు 30 సంవత్సరాలు రాకుండా, నీ కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాలు రాకుండా మేము ఉంటాం. జూన్ 2 మాకు స్పందన రాకపోతే ఇక్కడనే 20 మంది నిరాహార దీక్ష చేస్తాం. అమర నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే 20 మంది 30 మంది తోటి రాష్ట్రంలో ఉన్న 33 సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి, డిస్ట్రిక్ట్ లైబ్రరీ నుంచి బరాబర్ డిస్ట్రిక్ట్ల ప్రతి డిస్ట్రిక్ట్లో తిరిగి ప్రతి డిస్ట్రిక్ట్లో చేరి వాళ్ళని ప్రోత్సహించి మేము మాట్లాడి వాళ్ళను కూడా నిరాహార దీక్షలో కూర్చుంటాం. ఇది సీఎం మేము విన్నవిస్తున్న గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం. మాకు కావాలి నోటిఫికేషన్లు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది. మా ఏజ్ బారుతున్నాయి. మాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మేము ఎప్పుడు సర్వీస్ చేయాలి? 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు జాబ్ చేస్తే 10 సంవత్సరాలు మేము సర్వీస్ చేయాలా? మీరేమో ఏసీ రాజభోగాలల్లా, మహాభోగాలల్లా, ఫార్చునర్ కార్లల్లా, ల్యాండ్ స్క్రూడల్లా మా మీద మీరు ఓట్లేస్తే మీకు గెలిస్తే మీరు రోజు బయటకు రాకుండా ఫామ్ హౌస్లో ఆడ ఈడ తిరుగుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఎన్నో 1000 కళ్ళతో చూస్తున్నాం. ఓడిఎం మాల్కి వచ్చి నిన్న మొన్న 2-3 నెలల కింద ఓడిఎం మాల్కి ఎంతనా? 100 మీటర్ లేదు. ఇటు పక్కన 100 మీటర్ లేదు. ఈరోజు సిగ్గుండాలి మీకేమైనా సిగ్గుండాలి మీకు. ఎర్రరు సిటీ సెంటర్ లైబ్రరీ పక్కన రాకుండా పోయిర్రు మీరు. అంటే మా బతుకుల మీద మీరు ఆశపడి కొడుతుర్రు. రాష్ట్రంలో ఉన్న దండం పెడుతున్నా 20-30 లక్షల నిరుద్యోగులు దండం పెట్టి చెప్తున్నా, అన్న మీరు ఓటేసేటప్పుడు ఈయనకి 30 సంవత్సరాల రాకుండా చేయండి. ప్రతి జిల్లాలో తిరుగుతాం. ప్రతి జిల్లాలో తిరిగి ఇక్కడనే నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాం. జూన్ 2 నోటిఫికేషన్ రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నేను హెచ్చరిస్తున్నా. సో చిక్కడపల్లి సాక్షిగా ఈరోజు విద్యార్థులంతా ఏకమై ఈరోజు మేము నోటిఫికేషన్ కొరకు యుద్ధం చేయాల్సి వస్తుంది. నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కుర్చీ కింద మంట, ఎన్ని రోజులు ఇంకా మంట, ఈ కడుపు మంట అని ఆకలితో కొట్లాడుతున్నాము. ఎన్ని రోజులు ఇంకా నోటిఫికేషన్ ఆపుతారు? ఇస్తారా చస్తారా? ఒకటే మాట, ఇస్తారా చస్తారా? లేకుంటే మీకు చేతగాని ప్రభుత్వం అయితే అన్నీ మూసుకొని వెళ్ళండి. అనవసరంగా ఎందుకు ఇవన్నీ రయంతాలు? ఇస్తామని చెప్పండి, లేదని చెప్పండి. ఆపి నోటిఫికేషన్ ఆపి ఒకటేసారి వందలు రిలీజ్ చేసి అందులో నెపోటిజం మీ బంధుమిత్రులకు అమ్ముకొని కొన్ని ఇచ్చేసి కొన్ని అమ్ముకొని ఈ విధంగా ఆధారాలు లేకుండా, కోర్టుకి సాక్ష్యాలు లేకుండా తారుమారు చేసి కోర్టు తప్పుదోవ పట్టించి మీకంతా ఇది ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు గ్రూప్ 1 కేసును ఎందుకు తప్పుదోవ పట్టించరు? జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు? మీకు ప్రజాపాలన అని చెప్తున్నారు కదా. ప్రజల మీద అంత సోయి ఉంటే, ప్రజల మీద అంత మమకారం ఉంటే, ప్రజలకు చేసే మా సమాజ కొరకు సేవ ఉంటే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు మీరు? దయచేసి ఇప్పటికైనా అవన్నీ ప్రభావం మానుకొని ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆశిస్తున్నాము. అంతేకాదు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆ రోజు
ప్రభావాలు ఏదో పలికి ఈరోజు గమ్మున సపోర్ట్ కాకుండా ఉన్నారు. శాంతి కుమారి కమిటీ సిలబస్ కమిటీ అని చెప్పారు, కాలయాపన చేస్తున్నారు. ఓటీఆర్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ అన్నారు, అది కాలయాపన చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు కాలయాపన? మీ అత్త సొత్తా, లేకుంటే మీ అమ్మ సొత్తా, లేకుంటే మీ అయ్య సొత్తా, లేకుంటే మీ జాగిరా? ఇది ఎవరెబ్బ సొత్తు? ఇవి ప్రజల సొమ్ము కాదా? ఈరోజు జాబులు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా, లేకుంటే మీరు చేసుకున్న పోర్ట్ఫోలియో నుంచి ఏదైనా పదో గొప్ప ఇస్తున్నారా? తెలంగాణ ప్రజానికానికి పన్నులు కట్టినా ప్రజానికానికి సేవ చేయడానికి సిద్ధమైన యువకులను ఈ జాబును ఫిల్ చేయకుండా యూపీఎస్సీ తరహాలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ప్రక్షాళన చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయకుండా మొత్తం భ్రష్టు పట్టించి కనీసం ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఎన్ని కట్ ఆఫ్ అయినాయి పెట్టిన శాత కాలేదు. ఇప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతిసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత కట్ ఆఫ్తో పాటు రిలీజ్ చేయగలగాలి. అది ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ అంటే. మీరు ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు, పారదర్శకత ఉన్నాయి చూపించుకోవాలన్నప్పుడు ఎక్కడ మీది కట్ ఆఫ్ మార్కులు, ఎక్కడ ఏ సైట్లో పెట్టారు? ఎవరు తెలియకుండా 29 జీవోని తీసుకొచ్చుడుగా అది దాబెట్టారా? ఏంది మీ పరిస్థితి? అంటే ఇక్కడికి నా నిరుద్యోగ యువతలకు నేను వినిపిస్తున్నాను ఏంటంటే, ఇప్పటికైనా మనం ఏకం కావాలి. ఇంకా ఏకం కాకుంటే మన బతుకులు మారవు. ఎవడేపో సొత్తు కాదు, ఇది మన సొత్తు. ఏరికి ఎన్ని ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేయాల్సిందే. రాసినోడు 1, 2, 3 సార్లు రాసుకుంటాడు, లేకుంటే ఏదైనా కూలి పని చేసుకుంటాడు, లేదంటే ఇంకేమైనా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటాడు, లేదనే ఏదో టీ కొట్టు నడిపించుకుంటారు. స్వామి, ఎందుకు ఇదంతా గోసలు పెట్టిస్తూ ఉన్నారు? వస్తాయి ఆశలు పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ నీకు 100 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టించి ఫుట్బాల్ ఆడిచ్చి నీ మనవడికి ప్రమోట్ చేసుకుంటావు. కానీ అదే 100 కోట్లు పెడితే ఈరోజు ఐసీటీ అంటే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సంబంధించింది ఆ నాలెడ్జ్ ఇస్తే స్టూడెంట్ వేరే దగ్గర జాబ్ ఒత్తుకోలేరా? వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ గచ్చిపోలి కానీ, నానక్రమ్గూడ కానీ, అదేవిధంగా హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, ఇదంతా వేరే వాళ్ళు వచ్చి కబ్జాలు చేసుకుంటా ఉంటే మీ వ్యాపారాలు నడవాలి. మీ బార్లు కానీ, మీ రెస్టారెంట్లు కానీ, మీ హోటళ్ళు కానీ, మీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ దందాలు కానీ నడవాలి. కానీ ఇక్కడ తెలంగాణలో ఉంటే వీళ్ళు నడవరు. అంటే ఈ విధంగా మీద ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ జూన్ 2లోగా ఇస్తారా చస్తారా? ఒకటే మాట, ఇవ్వకుంటే ఈ కార్యాచరణ నా నిరుద్యోగ మిత్రులకు అందరికీ నేను వినిపిస్తూ ఉన్నాను. ఇంకా ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని మన పాట పాడుకోవచ్చు. మన ఉద్యమం మిగిలే ఉంది. ఇప్పటికైనా మీరు మనమందరం ఏకమై కొట్లాడదాం. జూన్ 2 లోపల రాలేదు నోటిఫికేషన్ అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కార్యాచరణ ముందుకు తీసుకెళ్దామని నా నిరుద్యోగ మిత్రులకు వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.